चैतन्य देवं श्री श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशधारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्से नमः नमो ब्रह्मण्य देवाय यो ब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेन् नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिं यत्कृपा वयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री श्री जगन्नाथाय ते नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము 6వ స్కందము అధ్యాయము సంఖ్య 4 అధ్యాయం నామము హంసగుహ్య స్తోత్రము శ్లోకం సంఖ్య 32 అస్తితి నాస్తితి చ వస్తునిష్టయో రేకస్తయోర్భిన్న విరుద్ధ ధర్మణోః ఆవేక్షితం కించన యోగ సాంఖ్యయోః సమం పరం ధ్యానుకూలం బృహత్ అస్తి ప్రతిపదార్థం అస్తి కలదు ఇతి అనుచు నా అస్తి లేదు ఇతి అనుచు చ మరియు వస్తునిష్టయోహో చరమకారణను గూర్చిన జ్ఞానమును పలుకుచు ఏకస్థయోహో బ్రహ్మమును నిరూపణము చేయుట అనేది ఒకే విషయమును భిన్న భిన్నములు విరుద్ధ ధర్మణోహో విరుద్ధములైన లక్షణములను ప్రదర్శించుచు ఆవేక్షితం గాంచబడేది కించన ఏదైతే కలదో అయ్యది యోగ సాంఖ్యయోహో యోగాభ్యాసము సాంఖ్యతత్వముల యొక్క ప్రకృతి విశ్లేషణము సమము పరం దివ్యం హి నిశ్చయముగా అనుకూలం నివాస స్థానం బృహత్ తత్ ఆ చరమ కారణం. భాష్యం భాష్యము అది వేయండి ఫస్ట్ డే దాని పక్కన ఆఫ్ చేసినట్టున్నారు సర్లేదు. హరే కృష్ణ. ఇక్కడ ఆస్తికులు అనాస్తికులు అనేది 2 వర్గాలలో పరమాత్మని అంగీకరించరు. ఆస్తికులు యోగాభ్యాసము ద్వారా పరమ కారణమును కనుగొనెదరు, కానీ కేవలము భౌతిక తత్వములను విశ్లేషించు సాంఖ్యవాది మాత్రము నిరాకార వాదమునకే అరుదించి పరమ కారణమును భగవానునిగాను పరమాత్మనిగాను చివరకు బ్రహ్మముగాను అంగీకరింపకుండును.
దానికి బదులు అతడు ప్రకృతికి సంబంధించిన వ్యర్థమగు బాహ్య కర్మలలో నెలకొనును. ఆ ఇరు వర్గముల వారు విరుద్ధములకు వాదములు చేసినను చరమ కారణమే వారి లక్ష్యము కనుక పరతత్వమునే నిరూపణ కావింతురు. ఏ ఒకే పరబ్రహ్మమును వారి ఇరువురు లక్షించి ఉన్నారో అతనికి నేను నమస్కరింతును. ఇది హంసగుయ్య స్తోత్రం అని చెప్పేసి దక్షుడు మరి విష్ణువు గురించి తపస్సు చేసినప్పుడు చెప్పే స్తోత్రంలో మరి ఎవరు పరమాత్ముడు అనే ఎవరైతే పరమాత్ముడు ఉంటారో ఆ పరమాత్మని నేను నమస్కరించను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. ఈ వాదనమునకు నిజముగా రెండు పక్షములు కలవు. కొందరు పరతత్వము రూపరహితమని నిరాకారము అని పలుకగా, ఇతరులు అది రూపసహితమని సాకారము అని పలుకుదురు. అనగా కొందరు రూపమును అంగీకరించినను అస్థి లేక ఆస్తికులు, లేదా ఇంకొందరు దానిని నిరాకరింప ప్రయత్నించినను నాస్తి లేదా నాస్తికులు. వారి వాదములలో రూపమనేది పదము మాత్రము సామాన్యాంశమై ఉన్నది. భక్తుడు ఆ రూపమనేది పదమును వారిరువురికి సామాన్యాంశమని భావించినందున ఇతరులు పరతత్వము రూప సహితమా రూపరహితమా అని వాదించుకొనుచున్నప్పటికీ తాను మాత్రము ఆ రూపమునకే నమస్కరింతును అని ఇక్కడ భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. భావము దక్షుడు చెప్పిన మాటలు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఆస్తికులు అనాస్తికులు అని రెండు వర్గములలో పరమాత్మని అంగీకరించరు. ఇప్పుడు మనకు భగవంతుడు వచ్చేసి మరి ఆరాధించే వాళ్ళలో రెండు వర్గముల వారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకరైతే ఆస్తికులు, ఇంకొకరు అనాస్తికులు. ఆస్తికులు అంటే భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు, అనాస్తికులు అంటే భగవంతుడు లేడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కాబట్టి ఆస్తికులు యోగాభ్యాసం ద్వారా పరమ కారణమును కనుగొనేదారు. కాబట్టి ఆస్తికులు ఏం చేస్తారంటే యోగాభ్యాసము ద్వారా వాళ్ళు పరమ కారణాన్ని మరి అన్వేషిస్తారు, కనుగొంటారు. ఆ విధంగా అన్వేషణ చేసి కనుగొంటారు. వీళ్ళు ఎవరంటే ఆస్తికులు. కానీ కేవలము వాళ్ళు ఆస్తికులు కూడా వాళ్ళు కేవలము భౌతిక తత్వములను విశ్లేషించు సాంఖ్యవాది మాత్రము నిరాకార వాదమునకే అర్థించి పరమకారణమును అనగా భగవంతుణ్ణి, పరమాత్మని, చివరకు బ్రహ్మము గాని అంగీకరింపకుండును. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అన్వేషణ చేసే క్రమములో వచ్చేసి మరి వాళ్ళు భౌతిక తత్వాల విశ్లేషణ ఏదైతే సాంఖ్యవాదిగా ఉంటారో సాంఖ్యవాదులు, వీళ్ళు భౌతిక తత్వాల పట్ల ఎక్కువ విశ్లేషణ చేస్తారు. కాబట్టి వాళ్ళు నిరాకార వాదమునికే వచ్చేస్తారు అన్నమాట. మరి పరమ కారణము ఎవరంటే భగవానుడు. కానీ ఆ పరమ కారణమును మనకు భగవానుడిని మనము ముఖ్యంగా వచ్చేసి ఎలా అంటే బ్రహ్మము, పరబ్రహ్మము, భగవానుడు అని చెప్పేసి మూడు అంశములుగా మనము అంటే మూడు రకములుగా మనం ఆరాధిస్తామన్నమాట. అంటే అక్కడ మరి జ్ఞానులు, యోగులు, తర్వాత జ్ఞానయోగము, తర్వాత కర్మయోగము, ఆ తర్వాత భక్తి యోగము. ఈ విధంగా వచ్చేసి మరి బ్రహ్మజ్యోతి నిరాకారవాదం సంబంధించిన వాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమవ్వడానికి ఏదైతే వాదం ఉందో, కాబట్టి ఆ విధంగా వీళ్ళు భగవంతుణ్ణి వచ్చేసి ఆ విధంగా కూడా అంగీకరించరు అంటారు. ఎవరంటే ఈ సాంఖ్యవాది
నిరాకారవాదానికి వచ్చేవాళ్ళు సాంఖ్యయోగ వాళ్ళు. కాబట్టి భగవానునిగా కాకుండా దానికంటే మరి తర్వాత తక్కువ అంటే మధ్యస్థమైన పరమాత్మునిగా కాకుండా చివరికి బ్రహ్మంగా కూడా వాళ్ళు అంగీకరించరు అని చెప్పేసి ఆ విధంగా నిరాకారవాదానికి వచ్చేస్తారు. వాళ్ళ అన్వేషణలో ఆ విధంగా భౌతిక విశ్లేషణ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు పతనం అవుతారు నిరాకారవాదానికి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దానికి బదులు అతడు ప్రకృతికి సంబంధించిన వ్యర్థమగు బాహ్య కర్మలలో నెలకొనును. కాబట్టి ఆ విధంగా ఈ విశ్లేషకులు ఏం చేస్తారంటే భౌతిక పదార్థాలు ఏవైతే ఉంటాయో మరి ప్రకృతి సంబంధించిన వాటిని తోటి ప్రతిదాన్ని మరి మరి పోల్చుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఆ విధంగా బాహ్య కర్మలకు సంబంధంలో నెలకొంటాడు. అవంతా వ్యర్థమైన ప్రయత్నం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ ఇరు వర్గాల వారు విరుద్ధములకు వాదనను చేసినను చరమ కారణమే వారి లక్ష్యము కనుక. కాబట్టి ఆ ఆస్తికులు మరి నాస్తికులు అనే ఇద్దరు ఏ వాదన చేసినప్పటికీ మరి వాళ్ళ యొక్క చరమ కారణము ఏమంటే మరి పరతత్వం కనుక్కోవడమే కదా. కాబట్టి అట్టి ఆ పరతత్వం యొక్క నిరూపణ కావించడానికే ప్రయత్నిస్తాడు తప్ప మరి వాళ్ళ చరమ లక్ష్యం కూడా పరతత్వమే కదా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆ ఒకే పరబ్రహ్మము ఎవరైతే ఉన్నారో ఆ ఒకే పరబ్రహ్మమును వారిరువురు లక్షించి ఉన్నారు. కాబట్టి అట్టి ఆ పరబ్రహ్మమును నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ దక్షులు చెప్తున్నారు అనమాట. ఇక ప్రభుపాదులు దీనికి భాష్యాన్ని చెప్తున్నారు. ఈ వాదమునకు నిజముగా రెండు పక్షములు కలవు అని చెప్తున్నాడు. కొందరు పరతత్వము రూపరహితమని, అంటే భగవంతుడికి రూపం లేదని చెప్పేవాళ్ళు. ఇతరులు రూప సహితమని, అంటే భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం, విగ్రహారాధన చేస్తున్నాం. జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రమాయి, సుదర్శన భగవానుడు అని చెప్పేసి ఈ విధంగా మనం అంటే ఏమి భగవంతుడికి రూపం ఉన్నది అని చెప్పేసే వాళ్ళు ఒకరైతే, ఇంకొక వర్గం వాళ్ళు భగవంతుడికి రూపం లేదు, ఆయన నిరాకారులు, వాళ్ళు నిరాకారవాదులు, వాళ్ళు సాకారవాదులు నిరాకారవాదులు అని చెప్పేసి ఇక్కడ రెండు రకములుగా ఉంటారని చెప్పేసి ప్రభావాలు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా ఉంటారు. అనగా కొందరు రూపమును అంగీకరించడను ఆస్తిక లేదా అనాస్తికులుగా ఉంటారు వాళ్ళు అని చెప్పి అంటారు. రూపాన్ని అంగీకరించినా కూడా, రూపమును అంగీకరించినను వాళ్ళు ఆస్తికులు అంటారు వాళ్ళని, రూపం అంగీకరించే వాళ్ళు. లేదా ఇంకొందరు నిరాకరించే వాళ్ళని అనాస్తికులు అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి అనాస్తికులు అంటారు. కాబట్టి రెండు రూపములు అంటే మరి గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాడంటే మరి రెండు ఈ సాకార రూపము తథా నిరాకార రూపములలో ఎవరు శ్రేష్ఠులు అని చెప్పేసి అర్జునుడు అడిగినప్పుడు చెప్పాడనమాట. భగవంతుడు ఏం చెప్పాడంటే మరి ఎవరైతే నిరాకారవాదాన్ని మరి అంగీకరిస్తారో వారి యొక్క చాలా కష్టంగా ఉంటుందని క్లేశోధిక తరస్తేషం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహ మధ్యరవాప్యతే అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఏమి ఎక్కువగా కష్టాలు అంటే భగవంతుడిని నిరాకార రూపములో ఉపాసన చేయడానికి దేహదారికి చాలా కష్టతరమైనది, అది సులభమైనది కాదు ఆ పద్ధతి. కాబట్టి భగవంతుడు నిరాకార రూపంలో ఉపాసించే వారికన్నా సాకార రూపంలో ఉపాసించే వారే శ్రేష్ఠులు అని చెప్పేసి కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా భక్తుడు రూపమనేటి పదమును వారి ఇరువురికి సామాన్యాంశముగా భావించినందున ఇతరులు పరతత్వము రూపరహితమా అని వాదించుకొని చిన్నప్పటికీ తాను మాత్రం ఆ రూపమునకే నమస్కరించాలని చెప్పాడు. కాబట్టి రూపమా నిరాకారమా కాదు, రూపంలోకే నేను నమస్కరిస్తున్నాను. ఆ రెండు వాదముల మధ్యలో నాకు రూపసహితమైన భగవంతుడే నాకు ఇష్టం అని చెప్పేసి ఆ రూపసహితమైన భగవానుడికి నా నమస్కారములు అని చెప్పేసి ఇక్కడ చెప్పినాడు దక్షుడు. ఈ శ్లోకం నందు అమ్మాయి జపం చేయకూడదు, శ్రవణం చేయాల. ఈ శ్లోకమునందు యోగ సాంఖ్యయోహో అను పదము ప్రధానమైనది. యోగ సాంఖ్యయోహం అంటే సాంఖ్యయోగం అనమాట. అంటే అనగా
యోగం అనగా భక్తి యోగం అనియే అర్థము. యోగం అంటే ఏమర్థం అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాదులు? భక్తి యోగం అని అర్థం, అంతే, వేరు కాదు. ఏలయనగా యోగులు కూడా సర్వవ్యాపియకు పరమాత్మని అస్తిత్వమును అంగీకరించి హృదయస్థుడైనట్టి అతనిని చూడ ప్రయత్నించురు. కాబట్టి యోగులు ఏం చేస్తారంటే అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు కదా, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించి ఉంటారు. ఆయన అస్తిత్వాన్ని అంగీకరించి మరి మరి హృదయస్థుడై ఉన్నట్టు అతనిని చూడ ప్రయత్నించరు. కాబట్టి హృదయం మన అంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవాన్ ఉంటాడు కాబట్టి అంటే హృదయస్థ పరమాత్మని దర్శించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అని చెప్తారు. మరి ఇదే విషయము భాగవతంలో 12వ స్కందము 13వ అధ్యాయము 1వ శ్లోకం నందు ధ్యానావస్థిత తద్గతయేన మనసా పశ్యంతి యం యోగినః అని చెప్పబడినది. అనగా భక్తుడు భగవాను నేరుగా దరిచేర ప్రయత్నించును అని అర్థం అనమాట. కాబట్టి భక్తుడు నేరుగా భగవంతుని చేరుతాడు భక్తి యోగంలో ఉండేవాళ్ళు. మరి వేరే వాళ్ళు ఆ విధంగా చేరతారంటే చేరలేరు, నేరుగా కాదు, వేరు వేరు మార్గాల్లో సుదూరంగా ప్రయాణం చేసి మరి నేరుగా కాకుండా మరి వాళ్ళ యొక్క తత్వాలకు సంబంధించి మరి వాళ్ళ యొక్క మార్గాలకు సంబంధించి ఆయా పద్ధతులు అనుసరించి చివరికి మళ్ళీ భక్తి యోగానికి వచ్చి భక్తులుగా మారి అప్పుడు వాళ్ళు చేరడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యోగి ధ్యానము ద్వారా హృదయస్థ పరమాత్మని కనుగొన ప్రయత్నించను. కాబట్టి సాకార రూపమున పూజించే భక్తులు ఏం చేస్తారంటే నేరుగా భక్తి యోగం నందు ఉండి మరి విగ్రహారాధన చేసి నేరుగా భగవంతుని చేరుకుంటాడు. మరి అదే యోగి అయితే ఏం చేస్తాడంటే గనక ఆయన యోగంలో ఉండి అంటే హృదయంలో ఉండే హృదయస్థ పరమాత్మని దరిచేరడానికి మరి ఆయన ధ్యానంలో ఉండిపోతాడు. ధ్యాన యోగం ద్వారా ప్రయత్నం చేసి మన హృదయస్థ పరమాత్మని వాళ్ళు దర్శించడానికి వారి హృదయంలో ఉండే పరమాత్మని వాళ్ళు దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ప్రయత్నిస్తారు. కనుక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యోగం అనగా భక్తి యోగమే అవుతుంది. కాబట్టి ప్రభావం ఏం చెప్తారంటే ఏదైనా భక్తి అంటున్నారు. కాబట్టి విగ్రహారాధన చేయడము అనేది భక్తినే, నేరుగా చేరుకోవడం భక్తినే. మరి మరి హృదయస్థ పరమాత్మని మరి ధ్యానము ద్వారా మరి భగవంతుని మరి దర్శించడం కూడా భక్తియే అవుతుంది. కానీ సాంఖ్యమునకు మాత్రము కాల్పనిక జ్ఞానముచే జగత్తును అధ్యయనం చేయట అని అర్థము. కానీ సాంఖ్యయోగం మాత్రము ఆ విధంగా కాకుండా మరి అక్కడ ప్రత్యక్షంగా జ్ఞానముచే జగత్తును అధ్యయనం చేయుట అని అర్థం. అంటే ఈ జగత్తు యొక్క అధ్యయనం చేయడానికి మాత్రం సాంఖ్యయోగం ఉన్నది ఇక్కడ అంటున్నారు. కనుకనే సాధారణముగా అది జ్ఞాన శాస్త్రం అనబడను. కాబట్టి సాంఖ్యయోగం అనేది ఏంటంటే జ్ఞాన శాస్త్రము అని మాత్రమే అనబడుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏమవుతారంటే సాంఖ్యులు ఏమంటారంటే నిరాకార బ్రహ్మమునకే అంటి పట్టుకుని ఎందురు. కాబట్టి భగవంతునికి ఆకారం లేదు అని చెప్పేసి ఉంటుంది వాళ్లకు. మరి భగవంతునికి ఆకారం లేదని చెప్పేసి దాన్ని గట్టిగా పట్టుకుంటారు, వాళ్ళు అంటి పెట్టుకుని ఉంటారు, అక్కడే ఉంటారు సాంఖ్యులు అని చెప్పి, సాంఖ్యయోగులు అని చెప్పి అంటున్నారు. కానీ పరతత్వము 3 విధములుగా తెలియబడును. పరతత్వం మనకు ఎన్ని విధాలు తెలియబడుతుంది? 3 విధాలుగా. ఒకటి బ్రహ్మము, పరబ్రహ్మము, భగవానుడు. కాబట్టి దాన్ని బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. కాబట్టి పరతత్వము 3 విధములుగా మనకు గోచరిస్తుంది. ఒకటి బ్రహ్మము, తర్వాత పరబ్రహ్మము, 3 భగవానుడు. భగవానుడు అనేది పరమ ఉత్కృష్టమైన స్థానము, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ సాక్షాత్తు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి పరతత్వము ఏకమే అయినను కొందరు అతనిని నిరాకార బ్రహ్మముగాను, ఇంకొందరు సర్వత్రా నెలకొని ఉన్న పరమాత్మనిగాను, మరికొందరు పూర్ణ పురుషోత్తముడగు భగవానునిగాను అంగీకరించరు. అంటే ఇక్కడ నిరాకార బ్రహ్మం అంటే ఏంటంటే బ్రహ్మజ్యోతి. నిరాకార బ్రహ్మం అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులోనో ఈ భగవంతుడి యొక్క దేహం నుంచే వచ్చే ఈ ప్రకాశము మరి అంతటా వ్యాపించి ఉంటుంది. కాబట్టి
మరి ఆ బ్రహ్మజ్యోతిని బ్రహ్మము అని చెప్పేసి అంటారన్నమాట. కాబట్టి ఆ బ్రహ్మజ్యోతిని లీనం కావాలి అని చెప్పేసి కోరుకునే భక్తులు కొంతమంది ఉంటారు. ఆ వర్గం వాళ్ళు ఒకరు ఉన్నారు అని ఒకటి. అది కాబట్టి రెండవది పరబ్రహ్మము. కాబట్టి పరమాత్మ అంటారు. ఏమంటారు? పరమాత్మ. ఇంకొందరు పరమాత్మ. అంటే ఈ పరమాత్మ అనే తత్వం ఏదైతే ఉందో ఎక్కడ ఉంటాడు పరమాత్మ? హృదయస్థ పరమాత్ముడు. అతనిని కొలుస్తారు. అతనిని మరి యోగం ద్వారా దర్శిస్తారు. కాబట్టి నిరాకారవాదులు ఏం చేస్తారంటే ఆ వర్గం వారు, మరి సాకార రూపంలో ఉండే వాళ్ళు ఎవరంటే పరబ్రహ్మాన్ని అంటే పరమాత్మని హృదయస్థ పరమాత్మని దర్శించుకునే వాళ్ళైతే ఈ రెండవ వర్గం వాళ్ళు. మూడవ వర్గం వాళ్ళు ఏమనంటే భగవానుడు అంటే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు. మరి నిరాకార బ్రహ్మం అనేది ఏమైతే ఉందో అది భగవంతుడి యొక్క దేహం నుంచి వచ్చే ప్రకాశమే, కృష్ణుడి యొక్క దేహం నుంచి వచ్చే ప్రకాశమే. ఆ కోటాను కోట్ల వైకుంఠాలు అందులో వేలాడి ఉంటాయన్నమాట. ఆ బ్రహ్మజ్యోతి ఉపాసించే వాళ్ళు ఒకరుంటే వాళ్ళే బ్రహ్మము అని చెప్పి అంటారు. నిరాకార బ్రహ్మము అని అర్థం అనమాట. ఇంకొందరు సర్వత్రా నెలకొని పరమాత్మని, సర్వత్రా నెలకొని ఉండేవారు ఎవరు? విశ్వం విష్ణుర్వసత్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఈ మొత్తము ఈ జగత్ ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండం అంతటా విస్తరించి ఉంటారు ఎవరంటే విష్ణువు. విశ్వమంతటా విస్తరించి ఉంటారు కాబట్టి, అంతటా వ్యాపించి ఉంటారు కాబట్టి, సర్వవ్యాపి కాబట్టి, ఆ సర్వవ్యాపి అయిన ఆ పరమాత్ముడు ఎవరైతే ఉంటారో అతన్ని ఉపాసించే వాళ్ళు ఏమంటారంటే పరబ్రహ్మము. బ్రహ్మము పరబ్రహ్మము. ఇక మూడవది భగవానుడు అంటే ఎవరు అంటే పూర్ణ పురుషోత్తముడు. ఎవరు పూర్ణ పురుషోత్తముడు? కృష్ణుడు. ఎవరు పూర్ణ పురుషోత్తముడు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అతన్ని ఉపాసించే వాళ్ళు మరి మరి భగవాను అంగీకరిస్తారు. కానీ కేంద్ర బిందువు మాత్రము పరతత్వమే. ఈ మూడింటికి కేంద్ర బిందువు ఏది? సెంటర్ పాయింట్ ఏది? పరతత్వము అంటే పరతత్వం. కాబట్టి నిరాకారవాదులు సాకారవాదులు ఒకరితోనొకరు జగడమాడినను ఒకే పరబ్రహ్మంపై ఒకే పరతత్వంపై తమ దృష్టిని కేంద్రీకరించి ఉందరు. ఇది మాత్రం సత్యము. నిరాకారవాదులు ఏమంటారు? దేవుడికి ఆకారం లేదు అని వాళ్ళు మరి ఎంత భక్తి చేసినా కూడా, ఎంత గొడవ పడినా కూడా పరబ్రహ్మం పైనే వాళ్ళ దృష్టి ఉంటుంది. అలాగే సాకారవాది కూడా అదే పరబ్రహ్మం పైన దృష్టి ఉంటుంది. వాళ్ళ దృష్టి మాత్రం ఒకటే అని చెప్పి అంటారు. కాబట్టి కృష్ణం పిశంగ అంబరం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదా ధ్యాయుధం అని యోగ శాస్త్రములలో శ్రీకృష్ణ భగవానుడు వర్ణింపబడెను. యోగ శాస్త్రములు వర్ణింపబడినాడు అంటే ఆ విధముగా దేవదేవుని మనోహరమగు దేహ లక్షణములు, అవయవములు, వస్త్రము వర్ణితమైనవి. కాబట్టి భగవానుడు మరి యొక్క మనోహరమైన దేహ లక్షణాలు, తర్వాత అతని యొక్క భగవానుడి యొక్క అవయవాలు మరియు భగవానుడు ధరించే వస్త్రములు, వీటి గురించి వర్ణించినారు యోగ శాస్త్రములో. కానీ సాంఖ్యశాస్త్రము భగవంతుని దివ్య రూపమును నిరాకరించును. కానీ సాంఖ్యశాస్త్రం మాత్రము భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని మాత్రం వర్ణించదు. ఏం వర్ణిస్తుంది? ఈ భౌతిక జగత్తులో ఉండే ఏవైతే ఉన్నాయో, ఈ భౌతిక జగత్తులో ఉండే జీవుల గురించి, ఈ సృష్టిలో ఉండే వాటి గురించి మాత్రమే వర్ణిస్తుంది. కాబట్టి అది భగవానుడికి సంబంధించినది మాత్రం కాదు, ప్రకృతికి సంబంధించినది. దీనికి సంబంధించింది ప్రకృతికి సంబంధించినది మాత్రమే అది అని ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించినది. ఇక సాంఖ్యశాస్త్రములు ఏమని పలుకుతున్నాయి అంటే పరతత్వము హస్త పాద నామ రహితమని సాంఖ్యశాస్త్రములు పలుకును. కాబట్టి సాంఖ్యశాస్త్రము ఏం చెప్తుందంటే పరతత్వానికి హస్తము లేదు అంట, పాదము లేదు, తర్వాత నామము లేదు అంటాడంట. పరతత్వానికి చేతులు లేవంట, పరతత్వమునకు పాదాలు కాళ్ళు లేవంట,
పరతత్వానికి పేర్లు లేవంట. అది నిరాకారవాదం అనమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు నిరాకారవాదానికి మాత్రమే సంబంధించిన వారై ఉంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులింగా. కాబట్టి హెనామ రూప గుణపాని పాదాం అచక్షుర శ్రోత్ర మేక మద్వితీయ అపి నామరూపాధికం నాస్తి. వేద మంత్రములు ఆపాని పాదో జవనో గ్రహీత. దేవదేవునకు పానిపాదములు లేకున్నను తనకేది అర్పించినను స్వీకరించునని పలికినవి. కాబట్టి వేదములు చెప్పినవి భగవంతుడికి ఏవి మరి మరి ఆయనకి పాని అంటే చేతులు, పాదములంటే కాళ్ళు, ఇవి లేకున్నను తనకేది అర్పించినను స్వీకరించును. మనకు భగవంతుడిని మనము ప్రీతితో మరి ప్రేమతో మనము ఏదైతే భక్తితో సమర్పించిన వాటిని భగవానుడు స్వీకరిస్తాడు అని చెప్పేసి వేదములో చెప్పిన విధంగా కనుక అందుకే వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కనుకనే భగవానుడు అప్రాకృతుడని చెప్పబడినది. అందుకే అతనికి మరి శరీరము లేదు అని చెప్పేసి రూపరహితుడు అని చెప్పేసి చెప్పబడినది. కానీ శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు. కాబట్టి శాస్త్రములు ఏం చెప్తున్నాయి? బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఏమని చెప్తున్నాడు? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని చెప్తున్నాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు. అతనికి భౌతికమైన దేహము, అతనిది భౌతికమైన దేహం అంటే కాదు. కాబట్టి భౌతికమైన దేహం లేదు భగవానుడికి, అంతే కానీ ఆధ్యాత్మికమైన దేహానిది. కాబట్టి సాంఖ్యులు జ్ఞానులు భౌతిక రూపమును నిరాకరించరు. కాబట్టి ఈ సాంఖ్యులు అంటే సాంఖ్యయోగంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా జ్ఞానయోగంలో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏమిటారంటే భౌతిక రూపాన్ని నిరాకరిస్తారు అని ఇందుకే చెప్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభావం. కాబట్టి పరతత్వము అంటే భగవానుడు భౌతిక రూపరహితుడని భక్తులకు కూడా చక్కగా తెలిసి ఉండును. అంతే కదా, మనకు కూడా తెలుసు. మరి మనది దేహము భౌతిక పరమైన దేహము. మరి కృష్ణ భగవానుడి యొక్క దేహము భౌతికమైనదా? సత్ చిత్ ఆనంద స్వరూపము. కాబట్టి సత్ అంటే పరమ సత్యము, చిత్ అంటే జ్ఞానము, ఆనందం. కాబట్టి ఆనందమయమైన విగ్రహము ఆయనది, ఆ భగవానుడిది. కాబట్టి మనలాంటి భౌతికమైన పదార్థాలతో పంచభూతములతో 24 తత్వాలతో ఏర్పడిన దేహం మాత్రం ఆయనది కాదు, భగవానుడిది. అది దివ్యదేహం ఆయనది, భగవంతుడిది. కాబట్టి ఇప్పుడు ఆయనని మనము ఏమంటామంటే గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణ భగవానుడే పరమ నియామకుడు అని దీని అర్థం. కాబట్టి బ్రహ్మ సంహిత యందు మొదటి శ్లోకము 5వ అధ్యాయము 1వ శ్లోకంలో ఏం చెప్పారంటే గోవిందనుగా తెలియబడే శ్రీకృష్ణుడే పరమ నియామకుడు. కాబట్టి కారణం ఎవరంటే ఆయనే. సచ్చిదానంద విగ్రహుడు, అతడు సమస్తమునకు ఆది అయిన వాడు. కాబట్టి అనాదిరాది గోవింద, అనాది కదా, ఆది ఎవరంటే ఆయనే. కాబట్టి సమస్త కారణములకు పరమ కారణమై ఉన్నాడు, సర్వకారణ కారణము ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి పాణిపాదరహితమగు పరతత్వ భావనము, పాణిపాద సహితమగు పరతత్వ భావనము బాహ్యమునకు పరస్పర విరుద్ధములుగా తోచినను పరమ పురుషుని గూర్చిన ఒకే సత్యమును ఏకీభవించుచున్నది. కాబట్టి మరి పాదాలు తర్వాత హస్తాలు లేవని చెప్పే ఒక వాదం ఏదైతే ఉందో, మరి పాదములు భగవంతుడికి ఉన్నాయని చెప్పేసి ఉండే పరతత్వ భావనము బాహ్యమునకు పరస్పరంగా విరుద్ధంగా తోచినా కూడా లేదు అని చెప్పేవాళ్ళు, ఉంది అని చెప్పేవాళ్ళు, కాళ్ళు లేవు, చేతులు లేవు, పేర్లు లేవు దేవుడికి అని చెప్పేవాళ్ళు, లేదా కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, దేవుడికి పేర్లు నామాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు, పరస్పర విరుద్ధంగా తోచినప్పటికీ పరమ పురుషునికి వచ్చిన ఒకే సత్యమును ఏకీభవించుతున్నవి. పరమ సత్యము ఒకరు ఉన్నారని చెప్పేసి మాత్రం వాళ్ళ ఇద్దరు ఏకీభవిస్తారు అని కనుకనే వస్తునిష్టయోహో అనే పదము ఇచ్చట ప్రయోగించబడినది. అది సూచించినదేమనగా యోగులు సాంఖ్యులు ఒకే సత్యమునందు విశ్వాసమును కలిగి ఉన్నారు, అంతే. కాబట్టి యోగులు
ఏం చేస్తారంటే మరి భగవంతునికి పాదాలు ఉన్నాయి, ఆయనకి హస్తాలు ఉన్నాయి, తర్వాత ఆయనకి నామాలు ఉన్నాయని చెప్పేసి యోగులు చెప్తారు. మరి సాంఖ్యులు ఏం చెప్తారంటే లేదు అని చెప్తారు, ఈ మూడు లేవని చెప్తారు. కాబట్టి ఏం చెప్పినప్పటికీ వారు ఎవరి గురించి వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క అన్వేషణ ఎవరి కోసము? పరమసత్యం కొరకే. కాబట్టి సత్యాన్ని ఏకీభవిస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భౌతిక ఆధ్యాత్మిక కోణములలో దానిని గూర్చి చర్చించుతున్నారు. కాబట్టి భౌతికంగా చర్చిస్తున్నారు భగవంతుని, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఆ కోణాల్లో వాళ్ళు చూస్తున్నారు. కానీ వారికి పరబ్రహ్మమే సామాన్యాంశము అయి ఉన్నది. సాంఖ్యులు యోగులు అదే బ్రహ్మం నందు నెలకొని నన్ను వివిధ దృష్టికోణముల వలన పరస్పర విభేదాలు ఉంటాయి అంతే అని చెప్తున్నాడు. కాబట్టి భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, భక్త్యా మామభిజానాతి, కేవలం భక్తి యోగము ద్వారానే నేను తెలియబడుదును అని పలికినందున. కాబట్టి భగవంతుడు ఏం చెప్పినాడు గీతలోన? భక్తి యోగము నుంచి ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం నేను నా భక్తులకు మాత్రమే నేను అవగాహన, అంటే నేను కనిపిస్తాను, నేను వాళ్ళకి దర్శనమిస్తాను, నేను సులభంగా నేను భక్తికి మరి భక్తులకు పైన ఎక్కువ మొగ్గు చూపుతాను, వాళ్ళంటే నాకు భక్తి యోగంలో ఉండే భక్తులంటే నాకు ఇష్టం అని చెప్పి ఆయన చెప్పినాడు. కాబట్టి భక్తి యోగము ద్వారానే నేను సులభంగా దొరుకుతాను అంటాడు కృష్ణుడు. కాబట్టి తెలియబడుతును అని చెప్తున్నాడు. మనకు భక్తి యోగం ద్వారానే తొందరగా నేరుగా భగవంతుని సేవ చేయడం ద్వారానే మనకు భగవంతుడు తొందరగా దొరుకుతాడు కృష్ణుడు మనకు. కాబట్టి అని పలికినందున భక్తి శాస్త్ర నిర్దేశములు మానవునికి పరిపూర్ణమగు మార్గదర్శనము చేయగలవు. కాబట్టి భక్తి యోగం అనేదే పరమోత్కృష్టమైన యోగము, అన్ని యోగముల కంటే ఉత్తమ యోగం ఏదంటే భక్తి యోగము అని కృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి 12వ అధ్యాయం భక్తి యోగం మొత్తము శ్లోకాలన్నీ చెప్పినాడు. నా భక్తులు ఈ విధంగా ఉంటారు అని చెప్తాడు. ఆ విధంగానే ఆ లక్షణాలతో కలిగి ఉన్నవాడే భక్తుడు, భక్తి యోగం నందు ఉండేవారు. పరమ పురుషునికి భౌతిక రూపం లేదని భక్తులు ఎరిగి ఉందురు. కాబట్టి రూపం లేదు దేవుడికి అంటే భౌతిక రూపం లేదు అంతే అని అర్థం ఇక్కడ. ఇక జ్ఞానులు భౌతిక రూపం నిరాకరించరు అంతే కదా. భగవంతుడు యొక్క రూపము భౌతిక రూపం కాదు కాబట్టి భౌతిక రూపం నిరాకరిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ భక్తి మార్గమనే తప్పక ఆశ్రయించవాలని చెప్తున్నాడు ప్రభుపాదులు గారు చివరగా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ మార్గాన్ని ఆశ్రయించాలి? భక్తి మార్గమనే. అంతటా సమస్తము స్పష్టపడగలదు. కాబట్టి అప్పుడు సమస్తము అంతటా స్పష్టమవుతుంది అని చెప్తున్నాడు. జ్ఞానులు విరాట్ రూపమును ధ్యానించరు. కాబట్టి భగవంతుడి యొక్క విరాట్ రూపం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండములో ఉండే 14 లోకాలు ఆయన యొక్క మరి పాదములతో మొదలుకొని మరి శిరస్సు మరి సత్యలోకము వరకు అంటే బ్రహ్మలోకం వరకు ఏదైతే ఉందో ఇదంతా అంతటా విస్తరించి ఉన్నాడు భగవంతుడు అని చెప్పేసి విరాట్ రూపం గురించి భాగవతంలో ఏ విధంగా అయితే వర్ణించినారో మరి భగవంతుడి యొక్క వర్ణన మరి ఆ విరాట్ రూపాన్నే ధ్యానిస్తారు యోగులు అని చెప్పి చెప్తున్నారు ప్రభుపాదులు గారు. కాబట్టి పరమ లౌకికులైన వారికి ఆదిలో అది మంచి పద్ధతే కానీ ఆ విరాట్ రూపం నిరంతరం చిందింపనవసరం లేదు. కాబట్టి పరమలౌకికులైన వారికి ఆదిలో అది మంచి పద్ధతి అంటున్నారు ప్రభుపాదులు. ఆదిలో ప్రారంభములో అయితే పరమలౌకికులకి అది బానే ఉంటుంది అంటున్నాడు. కాబట్టి నిరంతర చింతన అవసరం లేదంటాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన విరాట్ రూపమును అర్జునులకు చూపినప్పుడు దానిని అతడు ఒక మారు గాంచనే గాని నిరంతరం చూడగోరలేదు. కాబట్టి కృష్ణుడు ఏం చేసినాడు? అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామానికి ఆరంభములో విరాట్ రూపాన్ని చూపించాడు. చూపిస్తే నాకెప్పుడు ఈ రూపం కావాలని కోరినాడా అర్జునుడు? వద్దు కృష్ణ, నాకు పరమ సుందరమైన దిభుజ శ్యామ సుందర రూపాన్ని మాత్రం నాకు కావాలని కోరినాడు. అదే నేను కాంక్షిస్తాను ఎప్పుడు, ఆ దర్శనం చాలు నాకు, ఇదంతా వద్దు అని చెప్తాడు అన్నమాట. కాబట్టి విరాట్ రూపాన్ని ఎప్పుడు మనం ఆశించరాదు. ఒక మారు మాత్రం చూస్తున్నారు కాబట్టి ఒక మారే యోగులు కూడా అట్లనే ఉండాలి అంటున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు తన విరాట్ రూపమును అర్జునులకు చూపినప్పుడు
దాని ఒక మారుగాంచనే గాని నిరంతరం చూడగోరలేదు. కనుకనే అతడు సహజమగు ద్విభుజ రూపమును, సహజ సుందరమగు ద్విభుజ శ్యామ సుందర రూపమైన కృష్ణుణ్ణి అర్చించాను. ఆ రూపాన్నే కాంక్షించినాడు, ఆ రూపాన్నే దర్శించినాడు, దాన్నే అర్చించినాడు, ఆ రూపాన్నే అర్చించినాడు శ్రీకృష్ణ ఎవరు? అర్జునులు. కాబట్టి సారాంశమేమనగా భగవంతుని ఆధ్యాత్మిక రూపము ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. నందు భక్తులు ఏకాగ్రతను కలిగి ఉండట పట్ల విద్వాంసులకు ఎటువంటి విరుద్ధ భావము గోచరించదు. కాబట్టి భగవంతుడి యొక్క మరి దివ్య దేహం ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో, దాన్ని మాత్రమే మనం ఆధ్యాత్మిక రూపాన్ని చింతన చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అభక్తులు తమ నిర్ణయమే చరమమైనదని తలచినను భక్తులు మాత్రము శ్రీకృష్ణ భగవానుడే చరమ లక్ష్యమని ఎరిగి ఉన్నందున శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమున వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ వ్యాఖ్యానం ఎవరు చెప్తున్నారు? ప్రభుపాదులు మధ్వాచార్యులు చెప్పిన వ్యాఖ్యానం ఇది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే చరమ లక్ష్యము. కాబట్టి సాంఖ్య యోగులు కావచ్చు, యోగులు ఉండవచ్చును, మరి ఆస్తికులు, మరి తర్వాత నాస్తికులు, మరి నిరాకారవాదులు, సాకారవాదులు, మరి ఈ విధంగా బ్రహ్మము, పరబ్రహ్మము, భగవానుడు, ఉపాసకులు, ఇదంతా వీళ్ళందరికీ చరమ లక్ష్యం ఎవరంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మమే అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఇక 9:05 అయింది. హరే కృష్ణ. పెద్దగా ఉంది కృష్ణ. 33 ఇంకా 15 నిమిషాలు అవుతుందేమో. చెప్పండి, ఇంకా ఎక్కువ అవుతుంది, చాలా పెద్దగా ఉంది. రేపు చెప్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ప్రణామాలు. టైం అయిపోయింది కదా ఈరోజు, ఎందుకంటే ప్రభుపాదులకి పల్లకి సేవ ఉంది కాబట్టి ఎక్కువ సమయం అయిపోయింది. ఇక 9:05 అయింది. ఇంకా నేను నెక్స్ట్ 33వ శ్లోకం మాతాజీ ప్రభుజీ అందరికి. ఈ శ్లోకం చాలా పెద్దగా ఉంది, అది అరగంట పడుతుంది కృష్ణ, మధ్యలోనే కట్ చేయడానికి లేదు దాన్ని. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్ కి జై, జై గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరి బోల్. హరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. అందరికి జగన్నాథ బలదేవ సుభద్రమై ఆశీస్సులు మాతాజీ. హరే కృష్ణ. అందరికి హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభు. హరి బోల్. హే కృష్ణ కరుణా సింధు.